హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మరి ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ 1 కేజీ చేపల ముక్కల్ని ఉప్పు నీటితోని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూను, ఒక 1/2 స్పూన్ నిమ్మరసము, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ముక్కలకి మసాలా అంతా పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని 3 మీడియం సైజ్ టమాటోస్ ని ఈ విధంగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక అరగంట ముందే వాటర్లోని నానబెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చింతపండు పులుపు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం తక్కువ తీసుకొని వాటర్లోని నానేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిపోయి లైట్గా ఫ్రై అయ్యే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ప్యూరీ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం టమాటో ప్యూరీ వేయకముందే ఆనియన్స్ తాలింపులోని వేసేసుకోవచ్చు ఆయిల్లోని. కాకపోతే ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో వేసుకుంటే ముందుగానే అడుగు అంటిపోతుంది అనమాట. కాబట్టి నేను అలా వేయటానికి ఇష్టపడకుండా ఈ విధంగా టమాటో ప్యూరీతో పాటు వేసేసాను. వేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది ఒక 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా టమాటో ప్యూరీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా ఈ ఫిష్ పులుసుకి ఆయిల్లోని వేసుకోవద్దండి ఆనియన్స్తో పాటు. ఇలాగా టమాటో ప్యూరీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా వేసుకుంటేనే మంచిగా చూడటానికి కలర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ టిప్ అందరూ ఫాలో అవ్వండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చూశారు కదా, ఆయిల్ మంచిగా పైకి తేలుతూ టమాటో ప్యూరీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసు యాడ్ చేసుకొని అలాగే మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పులుపు చెక్ చేసుకొని వాటర్ గ్రేవీని ఇలా చెక్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందామండి. ఈ విధంగా పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ఒక 2 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది ఇంకా కొంచెం పడుతుంది కాబట్టి ఇంకొక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా మంచిగా మరిగించేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్న తర్వాత పులుసు అనేది ఈ విధంగా చక్కగా తెరులుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెము పుదీనాని కడుక్కొని శుభ్రంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ పులుసు అనేది బాగా మరగబెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మరిగిపోతున్నప్పుడు మనము ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టించుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా తీసుకొని చిన్నగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా పులుసులోకి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతోని చిన్నగా అటు ఇటు కదుపుకోవాలండి. గరిటె పెట్టి ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత పులుసులోకి గరిటెతోని అస్సలు ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువగా పెట్టి అస్సలు తిప్పవద్దు, ఎందుకంటే ముక్కలు అనేది చిక్కిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా చిన్నగా కలుపుకోవాలి. ఇలాగా ఈ పులుసుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఈ పులుసు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ పులుసులోకి యాడ్ చేసేసుకొని
గరిటని ఎక్కువగా పెట్టి తిప్పుకోకుండా ఈ విధంగా లైట్గా అటు ఇటు అనుకొని చిన్నగా ఇంకొక 5 నిమిషాల పాటు ఈ పులుసుని చక్కగా మరిగించుకుందామండి. చూసారు కదా, చక్కగా పులుసు అనేది ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఫిష్ తెచ్చుకొని ఇంట్లోని ఫిష్ పులుసుని ప్రిపేర్ చేసుకొని చక్కగా తినేసేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.